వెల్కమ్ టు కథాకేళి. ఒకసారి ఒక రాజు అడవికి వేటకెళ్ళాట. అయితే అడవిలో ఒక పక్షిని చూసాట అతను. ఆ పక్షి చూడటానికి నార్మల్‌గానే ఉంది కానీ, అది ఎగురుతుంటే దాని రెక్కల్లోంచి వెరైటీ వెరైటీ కలర్స్ వస్తున్నాయట. రకరకాల కలర్స్. అది చూసి రాజుకి చాలా ఆశ్చర్యం వేసిందట. చాలా నచ్చిందట. నచ్చి ఈ పక్షిని మన అంతఃపురానికి తీసుకెళ్తే రాణి, పిల్లలు చూసి ఆనందిస్తారు. తీసుకెళ్దాము అనుకున్నట్ట. అనుకోని సైనికులకి చెప్పాట, దాన్ని జాగ్రత్తగా పట్టుకొని తీసుకురండి, అంతఃపురానికి తీసుకెళ్దాం అన్నట్టు. సరే సైనికులు అలానే దాన్ని జాగ్రత్తగా పట్టుకొని అంతఃపురానికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక అక్కడ రాజు దానికి పళ్ళు, నీళ్ళు అన్నీ పెట్టి దాన్ని అది కంఫర్ట్‌గా ఉండటానికి అన్నీ అరేంజ్‌మెంట్స్ అన్నీ చేశారట. తర్వాత నెక్స్ట్ డే రాణిని, పిల్లల్ని తీసుకొచ్చి చూడండి ఇది ఎంత చక్కగా ఎగురుతుందో, ఎగిరేటప్పుడు ఎన్ని కలర్స్ వస్తాయో అని చెప్పాట. సరే వాళ్ళు చూస్తున్నారట అది ఎగురుతుందేమో అని. అది ఎగరలేదు. ఎంతసేపు వెయిట్ చేసినా ఎగరలేదు. దాంతో వాళ్ళు అనుకున్నారట కొత్త ప్లేస్ కదా భయపడుతుందేమో 2, 3 రోజుల తర్వాత ఎగురుతుందిలే అని అనుకున్నారట. 2, 3 రోజులైనా అది ఎగరట్లేదు. దాన్ని ఎంత కదిపినా, ఏం చేసినా ఎగరట్లేదు. తింటోంది, పడుకుంటోంది, అటు తిరుగుతోంది కానీ ఎగరట్లేదు. అయితే రాజన్నట్ట ఒక సైనికుడిని పిలిచి, "ఈ పక్షిని తీసుకెళ్ళి అంతఃపురానికి ఆనుకొని ఒక పెద్ద చెట్టుందట. ఆ చెట్టు కొమ్మ మీద పెట్టు, అది ఎగురుతుందేమో చూద్దాం" అన్నట్ట. సరే సైనికుడు తీసుకెళ్ళి ఆ చెట్టు కొమ్మ మీద పెట్టాడు. అయినా అది ఎగరలేదు. దాన్ని ఎంత కదిపినా ఎగరట్లేదు. హాయిగా అలా కూర్చొని చూస్తోంది. అయితే ఇదేంటి అడవిలో చక్కగా ఎగురుతోందిది. ఇక్కడ తీసుకొచ్చాక ఎందుకు ఎగరట్లేదబ్బా! అని సైనికుడితో అన్నట్ట రాజు. అయితే సైనికుడు కూడా ఆలోచించి ఏం చేశాట ఒక గొడ్డలి తీసుకొచ్చేసి అది కూర్చున్న కొమ్మని ఠక్కుమని నరికాట. నరికేసరికి అది టకటకా రెక్కలాడించుకుంటూ ఎగిరిపోయిందట. అప్పుడు రాజు చూసి దీనికి ఏమైంది? ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఎగరలేదు? ఇప్పుడెందుకు ఎగిరింది అన్నట్ట. అప్పుడు ఆ సైనికుడు అన్నట్ట, అది చాలా హాయిగా పెట్టింది తిని, టైంకి తిని, హాయిగా తిరుగుతోంది. దానికి ఎగరాల్సిన అవసరం రాలేదు ప్రభు. అందుకే ఎగరలేదు. ఇప్పుడు దాని కంఫర్ట్ జోన్‌కి ఏదో డేంజర్ వచ్చిందని దానికి అర్థమైంది. అందుకే టకటక ఎగిరిపోయిందేమో అన్నట్ట. మనం కూడా అంతే కదా! కంఫర్ట్ జోన్‌లో ఉన్నప్పుడు మన టాలెంట్స్ ఏవి బయటికి రావు. అప్పుడప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చినప్పుడే టాలెంట్స్ బయటకొస్తాయి. అందుకే ఎప్పుడు కంఫర్ట్ జోన్‌లో ఉండకుండా అప్పుడప్పుడు బయటికి రావడానికి ట్రై చేద్దాం. ఓకే. థాంక్స్ ఫర్ లిజనింగ్.